గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రాజామల్లి, ఎస్బీఐలో పనిచేస్తాను యాజ్ ఎ స్పెషల్ అసోసియేట్గా. అయితే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు గత లాస్ట్ టైం అంటే ఒక 2 ఏళ్ల క్రితమే 5 డే బ్యాంకింగ్ని అమలు చేస్తామని క్లియర్గా చెప్తారు. కానీ ఇంకా ఇప్పటికి కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా దాన్ని అమలు చేయలేకపోతున్నాం. సో దీనికి నిరసిస్తూ మేము ఇవాళ సమ్మె చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్తో పాటుగా ఏదైనా సెక్టార్ పనిచేసారు అంటే ఏకైక సెక్టారు బ్యాంకింగ్ సెక్టార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మా న్యాయమైన హక్కుని ఇవ్వవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ రోజుటి ధర్నా స్ట్రైక్ ర్యాలీ ఏదైతే ఉందో మా 5 రోజుల పని దినాల గురించి మేము గత 10-15 ఏళ్ళ నుంచి పోరాడుతున్నది. అయితే గత వేజ్ సెటిల్మెంట్ అంటే పిఆర్సీలో మాకు జరిగేదాన్ని వేజ్ సెటిల్మెంట్ అంటారు. గత వేజ్ సెటిల్మెంట్లోనే గవర్నమెంట్ ఇన్ అప్రూవల్ ఒప్పుకున్నది 5 డే బ్యాంకింగ్ ఇస్తాము అని చెప్పేసి. బట్ ఆ ఒప్పుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఇది చేయట్లేదన్న ఉద్దేశంతో మేము ఈరోజు స్ట్రైక్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగస్తులము ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగస్తులము వెళ్తున్నాము. దీనికి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఇస్తేనా ఓకే, లేదు అంటే ఫర్దర్గా మేము ఇంకా ఉధృతంగా సమ్మెలు దీక్షలు అనేవి చేస్తాము. నమస్కారం అండి, నా పేరు రవి. నేను కెనరా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాను. దాదాపుగా 8 లక్షల మంది మాత్రమే 130 కోట్ల భారతదేశ జనాభాకు సర్వీస్ ఇస్తుంది. ఏ నిష్పత్తిలో మనము బ్యాంక్ సర్వీసులు అందిస్తున్నాం మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి.